మనిషి తనకొచ్చే సమస్యలు ఇబ్బందుల నుంచి అన్నీ నేర్చుకుంటాడంటారు కదా, అది నిజమే. నాకు మా అమ్మగారు దాదాపుగా దూరమై 16 సంవత్సరాలైంది. మొట్టమొదటిసారిగా అప్పటి నుంచి నా శరీరం పట్ల, ఆరోగ్యం పట్ల బాధ్యత, గౌరవం రెండూ పెరిగాయనే చెప్పాలి. దానికి తోడు ఆమె నా జీవితంలోకి వచ్చాక మరింత శ్రద్ధ పెరిగింది. ఎంతోమంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కుకింగ్, కమ్యూనిటీనెస్ అని, హెల్త్ అని, బ్యూటీ అని అన్ని రకాలు పెడుతూ ఉంటారు కదా వీడియోస్. మరి మీ ఫిట్నెస్, ఎక్సర్సైజ్ వీడియోస్ పెట్టరేంటి అని అడిగారు. వాళ్ళ కోసం ముఖ్యంగా ఇది షేర్ చేస్తున్నాను. అందులోనూ నేను దాదాపు చాలామందిని బయట చూస్తూ ఉంటాను, మగాళ్ళని ఆడవాళ్ళని కూడా. మ్యారేజ్ అయిపోయేటప్పటికి దానికోసమే లైఫ్ ఏదో అన్నట్టుగా ఇంక తర్వాత ఎడ ఇష్టం వచ్చినట్టు శరీరాన్ని పెంచేసి, దానికి వాళ్ళు చెప్పుకునే కారణం ఏంటంటే టైం లేదు, కుదరడం లేదు, పిల్లలు, ఇల్లు, సంసారాలు అంటూ ఉంటారు. కానీ మనం ఫిట్గా, ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్. ఎప్పుడైతే మనల్ని మనం ఆరోగ్యంగా చూసుకుంటామో, కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకుంటాం. రోజుకు ఒక అరగంట ఇలా ఎక్సర్సైజ్ చేసుకుని ఒక 5 minutes మెడిటేషన్ చేయండి. ఫిట్